సరే, మీరు జైలుకి వెళ్ళారు. మరి ఈ కంప్లైంట్ అనేది సుమోటోగా పోలీసులు తీసుకున్నారా? మీ మీద ఏమైనా సంఘం, మీ ముస్లింలు ఎవరైనా అంటే ఈ సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీ మీద పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? మీరు ఉన్న 15 రోజులు జైలు ఏదైతే ఉన్నారో మీకు కొంతమంది అంటున్నారు మీకు ఏమైనా సపోర్ట్ ఉందా వెనకాల నుంచి? ఏమైనా డబ్బు బలం ఉందా? ఎవరైనా డబ్బు మీకు వెనకాల నుంచి అట్లా ప్రోత్సహిస్తున్నారా? మరి ఇది ఏ విధంగా మీరు చూస్తారు ఈ విషయాన్ని? అడిగిన 3 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే మనకు డబ్బులతోని ఏం లేదు, మనం ఓన్గా అసలు మన ఏదో నేను చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ నా మటుకు నేను సంపాదించుకుంటూ ఉన్న టైంని మాత్రం నేను ఇస్తున్నాను. నేను డబ్బులు ఎలాంటి ఖర్చు పెట్టాను, నా టైంని మాత్రం ఇన్వెస్ట్ చేసి ఈ ఉద్యోగంలో చేస్తున్నాను. నాకు ఎలాంటి డబ్బుల సహకారం లేదు. అదే కాకుండా మీరు అడిగినట్టు 15 రోజులు జైల్లో ఉండి ఇక ఏం చేస్తాం, లాస్ట్ టైం శివరాత్రి రోజు నేను జైల్లో గడిపేది ఆ శివుడు ఆశీస్సులున్నట్టునే ఆ జైల్లో గడపడం జరిగేది. శ్రీకృష్ణునికి అసలుకి తప్పలేదు జైలు పోయేది. నేనెవరిని, నేను ఒక సామాన్య మానవుని. ఆ శివుడు ఆ రోజు చెప్పిండు నువ్వు జైల్లో ఉంటే బాగుంటుంది బిడ్డ అని జైల్లో ఉంచడం జరిగింది. దానికి నాకేం బాధ లేదు, జైల్లో ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు.